విద్యుత్ స్తంభం విరిగి పశువులపై పడి మృతి చెందిన ఘటన జులూరుపాడు మండల సూరారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన రైతులు వారి యొక్క పశువులను మేత కోసం బయటికి వెళ్లగొట్టారు. మేత కోసం వెళ్లిన పశువులు విద్యుత్ స్తంభాల కింద పడి మృత్యువాత పడ్డాయన్న విషయం తెలుసుకొని పశువుల వద్దకు వెళ్లి మృత్యువాత పడ్డ పశువులను చూసి రైతులు ఆందోళనకు గురి అయ్యారు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే సమయంలో పశువులు మృత్యువాత పడడంతో వేల రూపాయల నష్టం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. జరిగిన విషయంపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని విద్యుత్ అధికారి అన్నారు. సార్ సూరారం గ్రామం సార్, జూలూరుపాడు మండలం. నేను అరకదొంటానికని ఒక ఎద్దును తెచ్చుకున్నా. ఎల్టీ లైన్ పడి గాలికి నా ఎద్దు చనిపోయింది సార్. ఇప్పుడు అరకలు దున్నే సీజన్ సార్. నాకు ఇప్పుడు దున్నుకోవడానికి ఏం లేదు. గవర్నమెంట్ మీరు ఏమైనా నాకు సహకారం చేస్తే న్యాయం చేయాలి. జూలూరుపాడు మండలంలో 17వ తారీఖున ఉదయం సుమారు 9 గంటలకు సూరారం గ్రామంలో 5 ఆవులు చనిపోయాయని తెలియజేశారు మాకు సూరారం గ్రామ ప్రజలు. తెలియజేయగానే అంటే ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేయగా 2 ఎడ్లు కొడగొట్టుకొని ఒక పోలు ఎరగొట్టి పోలు ఇరిగిపోయింది. దానివల్ల దాని పక్కన ఉన్న 2 ఎడ్లతో పాటు 3 ఆవులు కూడా చనిపోయాయి. ఆ లైన్ కింద ఉన్నవి. అందరికీ కూడా 5వ చనిపోయిన వారికి గవర్నమెంట్ నష్టపరిహారం చేస్తాం.